నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్‌లో నా కార్ సర్వీస్‌కి ఇవ్వడం జరిగిందండి. 1 వీక్ తర్వాత నాకు వాళ్ళు కాల్ చేసి, "కారంతా బెస్ట్ సర్వీస్ ఇచ్చేసాం సార్. వచ్చి ఇంక తీసుకొని వెళ్ళొచ్చు" అని చెప్తే నేను మనీ పే చేసేసి అలా ఇంటికెళ్దామని 8 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేశానండి. మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆటోమేటిక్‌గా నా ప్రమేయం ఏమీ లేకుండా కార్ అలా ఆగిపోయింది. ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానంటే బ్యాక్ సైడ్ నుంచి బస్సులు, కార్లు, బైక్‌లొస్తున్నాయి. మనుషుల పాటికి మనుషులు షౌట్ చేస్తానే ఉన్నారు. అసలేమీ అర్థం కాలేదు. ఎటు తిప్పలేని, కదలలేని పరిస్థితిలో అక్కడే ఆగిపోయాను నేను. సర్వీస్ చేయండిరా బాబు అంటే, నా సర్వరే లేకుండా చేయాలని ప్లాన్ చేసుకున్నారండి టాటా మోటార్ సర్వీస్ వాళ్ళు. నాకు అర్థం కావటం లేదు. అసలు నాకే ఇలా చేస్తున్నారా? అందరికి ఇలానే చేస్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకండి ఇంత మంచి వ్యవస్థని స్టార్ట్ చేసినప్పుడు, దానికి కొంచెం గుడ్ నేమ్ ఉంది గదా! గుడ్ నేమ్ గూడా కాదు, చాలా గ్రేట్ నేమ్ ఉంది. దానికి ఇలాంటి సర్వీసులు ప్రొవైడ్ జేసి, అసలు ప్రజలకు ప్రాణాలకి మీరు ఎలాంటి హాని ఇద్దామనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదసలు. మీరు రూ. 1,00,00,000 పెట్టి కార్ రిలీజ్ చేసినా, సర్వీస్ అనేది లేకపోతే, ఆ రూ. 1,00,00,000 కార్ ఎక్కడ పెట్టుకోవాలండి? చెప్పండి మీరే. మేమనే కారు కొనేవాళ్ళు లేకపోతే, మీ వ్యవస్థ ఎక్కడికి పనికొస్తది చెప్పండి సీరియస్‌లీ. కానీ కస్టమర్ అంటే అసలు పట్టించుకోరు. అబ్బా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా నెగ్లిజెన్సీ అండి ఈళ్ళకి. నా కార్ ఇచ్చేసి 15 డేస్ అయినా గూడా అసలేం చేయలేదు, ఏం పీకలేదండి ఆ కార్‌ని. సీరియస్‌లీ. ఏదైనా చేసుంటే నాకు ఒక్కసారి గూడా అప్డేట్ ఇవ్వలేదండి ఒక్కరు గూడా. అడిగితే రిపిటేషన్ దెబ్బతింటుందంట. నేను వీడియోస్ పెట్టడం వల్ల ఈ రిపిటేషన్ దెబ్బతింటుందంట. మీరు దరిద్రమైన సర్వీస్ ఇవ్వడం వల్లే మీ రిపిటేషన్ దెబ్బతింటుంది. నేను వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల గాదు మీ రిపిటేషన్ దెబ్బతింటుంది. ఛ! ఎలా తగలడ్డారండి బాబు! దయచేసి టాటా కార్లు కొనేటప్పుడు ఒకటికి 4 సార్లు గాదు, 10 సార్లు గాదు, 100 సార్లైనా ఆలోచించే కారు కొనండి. మీ ప్రాణాల పైన ఎలాంటి ఆశున్నా సరే, మీ ఫ్యామిలీకి మీరు కావాలనుకుంటే మాత్రం టాటా కార్‌ని అసలు ప్రిఫర్ చేయొద్దు. ఐయామ్ సీరియస్‌లీ టెల్లింగ్. ఎంత వరస్ట్, ఎంత నెగ్లిజెన్సీ సర్వీస్ అంటే మాటల్లో చెప్పలేనండి బాబు. ఆ డే